సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ క్లస్టర్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అందులో భాగంగా మొదటి రోజు నామినేషన్ కేంద్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ రమేష్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వో అధికారులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులు సమర్పించే దరఖాస్తులను సక్రమంగా స్వీకరించి ప్రతి ఒక్క దరఖాస్తును ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. నామినేషన్ కోసం వచ్చే అభ్యర్థులు తమతో పాటు బలపరిచే వ్యక్తులను తీసుకువచ్చేటప్పుడు ఎలాంటి హంగామా లేకుండా రావాలని సూచించారు. ఎన్నికల కేంద్రాల వద్ద సౌండ్ పొల్యూషన్ లేకుండా ఎక్కువగా జనాలు గుమికూడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మరపడగ క్లస్టర్ అధికారులు ఉన్నారు. మూడో విడత గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎలక్షన్ల షెడ్యూల్ ఇవాళ ఇవ్వడం జరిగింది. సంబంధించినటువంటి ఆర్ఓస్ అందరూ కూడా ఇవాటి నుంచి నామినేషన్లు 3 రోజులు అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదేవిధంగా 4వ రోజు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ నామినేషన్లు అయితే వచ్చినాయో వాటికి వెళ్ళి కరెక్ట్ ఉన్నటువంటి నామినేషన్లను తీసుకొని, ఒకవేళ ఒక క్యాండిడేట్ 4 సెట్లు వేసినా కూడా అందులో ఒక సెట్ మాత్రం కరెక్ట్ ఉన్నది తీసుకొని మిగతా సెట్లు అన్నీ కూడా పక్కన పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా వ్యాలిడ్ నామినేషన్స్ ఎన్ని ఉన్నాయి ఆ షీట్ అంతా కూడా మరి బయట వేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతిరోజు మనకు నామినేషన్లు వచ్చినాయని కూడా కన్సర్న్ ఆర్ఓస్ అందరూ కూడా రోజు డిస్ప్లే చేయడం జరుగుతుంది. బయట సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా మరి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు నామినేషన్లు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అందులో ముందుగా ఫస్ట్ నామినేషన్ ఫామ్ ఉంటుంది. నామినేషన్ ఫామ్ సంబంధించిన పూర్తిగా మీ ప్రపోజర్ ప్రతిపాదకులు ఎవరైతే ఉంటారో అతను ప్లస్ మీది సంతకాలు ప్లస్ మీ ఓటర్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్లు కూడా అందులో వేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రపోజర్ ఒకవేళ వార్డుకు సంబంధించి అయితే ఆ ప్రపోజర్ అనే వ్యక్తి ప్రతిపాదకుడు ఆ వార్డులో సభ్యుడై ఉండాలి, అంటే ఆ వార్డులో మెంబర్ అయి ఉండాలి, ఓటర్ అయి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే యాక్సెప్ట్ జరుగుతుంది. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో. ఆ విధంగా మీరు ఒక్కొక్క సెట్ వేయాలనుకుంటే 4 సెట్ల వరకు మ్యాక్సిమం వేయచ్చు. కాకపోతే ఒక సెట్ కరెక్ట్ ఉన్నప్పుడు అవసరం లేదు. 4 సెట్లు అంటే 4 ప్రపోజర్స్ ఉండాలి సపరేట్గా. డిపాజిట్ మాత్రం ఒకటే ఉంటుంది.